హాయ్ ఫ్రెండ్స్, లాస్ట్ వీడియో టైపింగ్ క్లాస్ 7లో హోమ్ రోలో, అప్పర్ రోలో, లోయర్ రోలో రైట్ సైడ్లో ఉన్న సింబల్స్ని ఎలా టైప్ చేయాలో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ టైపింగ్ క్లాస్ 8లో కీబోర్డ్లో రైట్ సైడ్లో సెపరేట్గా ఉండే నంబరింగ్ కీప్యాడ్ మీద స్పీడ్గా నంబర్స్ని ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. మన ఛానల్ను ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో యూజ్ అయిందనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. ఇక లేట్ చేయకుండా వీడియో టాపిక్లోకి అయితే వెళ్ళిపోతాం. కంప్యూటర్ కీబోర్డ్లో నంబరింగ్ కీప్యాడ్ ఈ విధంగా అయితే ఉంటుంది. ఈ నంబరింగ్ కీప్యాడ్ లో నంబర్ లాక్ అని ఒక కీ ఉంటుంది. ఈ నంబర్ లాక్ ఎప్పుడు కూడా ఆన్ లో ఉండాలి. ఆన్ లో ఉంటే మాత్రమే నంబర్స్ టైప్ అవుతాయి, లేకపోతే టైప్ అవ్వవు. సో ఎప్పుడు కూడా ఈ నంబర్ లాక్ కీను ఆన్ లో ఉంచుకోండి. నంబర్ లాక్ కీకి పైన ఒక లైట్ ఉంటుంది. ఆ లైట్ ఎప్పుడు కూడా ఆన్ లో ఉండాలి. ఆ లైట్ ఆన్ లో ఉంటే ఈ నంబరింగ్ కీప్యాడ్ ఆన్ లో ఉన్నట్లే. ఇప్పుడు ఈ నంబరింగ్ కీప్యాడ్ లో 4, 5, 6 కీస్ ను హోమ్ రో అంటారు. 7, 8, 9 కీస్ ను అప్పర్ రో అంటారు. 1, 2, 3 కీస్ ను లోయర్ రో అంటారు. ఇప్పుడు ఈ కీస్ అన్నింటిపై ఫింగర్స్ ను ఎలా ప్లేస్ చేయాలో చూపిస్తాను. కీబోర్డ్ లో లెఫ్ట్ హ్యాండ్ ఎప్పుడు కూడా హోమ్ రోలో ఉండాలి. థంబ్ ఫింగర్ ఎప్పుడు కూడా స్పేస్ బార్ పై ఉండాలి. 4, 5, 6 కీస్ ను హోమ్ రో అంటారు. ఇప్పుడు ఈ హోమ్ రోలో ఫింగర్స్ ఎలా ప్లేస్ చేయాలి, ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. రైట్ హ్యాండ్ యొక్క ఇండెక్స్ ఫింగర్ 4 కీ మీద ఉండాలి. మిడిల్ ఫింగర్ 5 కీ మీద ఉండాలి. రింగ్ ఫింగర్ 6 కీ మీద ఉండాలి. ఈ రైట్ హ్యాండ్ యొక్క ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడు కూడా ఈ విధంగా హోమ్ రోలో 4, 5, 6 కీస్ మీదే ఉండాలి. ఇప్పుడు ఈ 4, 5, 6 కీస్ ను ప్రాక్టీస్ చేద్దాం. 4, 5, 6 స్పేస్ 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 4, 5, 6 స్పేస్. ఈ విధంగా ఈ 4, 5, 6 కీస్ ను 10 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు అప్పర్ రోలో ఉన్న 7, 8, 6 కీస్ పై ఫింగర్స్ ఎలా ప్లేస్ చేయాలి, ఎలా టైప్ చేయాలో తెలుసుకుందాం. ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడు కూడా హోమ్ రోలో 4, 5, 6 కీస్ పైనే ఉండాలి. 4 కీ మీద ఉన్న ఇండెక్స్ ఫింగర్ తో 7 కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. 5 కీ మీద ఉన్న మిడిల్ ఫింగర్ తో 8 కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. 6 కీ మీద ఉన్న రింగ్ ఫింగర్ తో 9 కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. ఈ విధంగా 7, 8, 9 కీస్ పై ఫింగర్స్ ని ప్లేస్ చేసి టైప్ చేయాలి. ఇప్పుడు ఈ 7, 8, 9 కీస్ ను ప్రాక్టీస్ చేద్దాం. 7, 8, 9 స్పేస్ 7, 8, 9 స్పేస్ 7, 8, 9 స్పేస్ 7, 8, 9 స్పేస్ 7, 8, 9 స్పేస్. ఈ విధంగా ఈ కీస్ అన్నింటినీ కూడా 10 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు లోయర్ రోలో ఉన్న 1, 2, 3 కీస్ పై ఫింగర్స్ ఎలా ప్లేస్ చేయాలి, ఎలా టైప్ చేయాలో చూపిస్తాను. ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడు కూడా హోమ్ రోలో 4, 5, 6 కీస్ పైన ఉండాలి. 4 కీ మీద ఉన్న ఇండెక్స్ ఫింగర్ తో 1 కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. 5 కీ మీద ఉన్న మిడిల్ ఫింగర్ తో 2 కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. 6 కీ మీద ఉన్న రింగ్ ఫింగర్ తో 3 కీని టైప్ చేసి బ్యాక్ రావాలి. ఈ విధంగా 1, 2, 3 కీస్ ను టైప్ చేయాలి. ఇప్పుడు ఈ లోయర్ రోలో ఉన్న 1, 2, 3 కీస్ ను టైప్ ప్రాక్టీస్ చేద్దాం. 1, 2, 3 స్పేస్ 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 1, 2, 3 స్పేస్. ఈ విధంగా ఈ కీస్ ను 10 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు 0 కీను ఎలా టైప్ చేయాలో తెలుసుకుందాం. ఫింగర్స్ పొజిషన్ ఎప్పుడు కూడా హోమ్ రోలో 4, 5, 6 కీస్ పైనే ఉండాలి. థంబ్ ఫింగర్ తో ఈ విధంగా 0 కీని టైప్ చేయాలి. ఇప్పుడు 0 కీని టైప్ చేసి ప్రాక్టీస్ చేద్దాం. 1, 0 స్పేస్ 2, 0 స్పేస్ 3, 0 స్పేస్ 4, 0 స్పేస్ 5, 0 స్పేస్ 6, 0 స్పేస్ 7, 0 స్పేస్ 8, 0 స్పేస్ 9, 0 స్పేస్. ఈ విధంగా ఈ కీస్ ను 10 మినిట్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. నంబర్ లాక్ కీను ఇండెక్స్ ఫింగర్ తో ప్రెస్ చేయాలి. డివిజన్ సింబల్ ను మిడిల్ ఫింగర్ తో టైప్ చేయాలి. మల్టిప్లికేషన్ సింబల్ ని రింగ్ ఫింగర్ తో టైప్ చేయాలి. మైనస్ కీను, ప్లస్ కీను, ఎంటర్ కీను లిటిల్ ఫింగర్ తో టైప్ చేయాలి. డాట్ కామా డిలీట్ కీను రింగ్ ఫింగర్ తో టైప్ చేయాలి. ఇప్పుడు ఈ నంబరింగ్ కీప్యాడ్ లో ఉన్న కీస్ అన్నింటినీ ప్రాక్టీస్ చేయడానికి ఒక అప్లికేషన్ చూపిస్తాను. అందులో నేను చూపించిన లెసన్స్ ను బాగా ప్రాక్టీస్ చేయండి. ఇప్పుడు మీ ల్యాప్టాప్ లో గానీ, డెస్క్టాప్ కంప్యూటర్ లో గానీ కిరణ్స్ టైపింగ్ ట్యూటోరియల్ అప్లికేషన్ ను ఓపెన్ చేయండి. ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది. ఇందులో నంబరింగ్ టైపింగ్ అని కనిపిస్తుంది, దానిపై క్లిక్ చేయండి. ఈ విధంగా ఓపెన్ అవుతుంది.
ఇందులో లెఫ్ట్ సైడ్ లెసన్స్ అని ఉంటుంది. ఇందులో 51 చాప్టర్స్ ఉంటాయి. ఈ 51 చాప్టర్స్ ను కూడా డైలీ 2 అవర్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. డైలీ ప్రాక్టీస్ చేయడం వల్ల మీరు కీబోర్డ్ చూడకుండా నంబర్స్ ను స్పీడ్ గా టైప్ చేయగలుగుతారు. ఇప్పుడు మీకు చూపించిన కిరణ్స్ టైపింగ్ ట్యూటోరియల్ అప్లికేషన్ ఫ్రీగా ఎలా డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవాలో మన ఛానల్లో ఒక వీడియో చేశాను. ఆ వీడియో లింక్ డిస్క్రిప్షన్ లోను మరియు ఈ వీడియో చివరిలో అండ్ స్క్రీన్స్ లోను ఇస్తాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ లింక్ ఓపెన్ చేసి చూడవచ్చు. ఈ వీడియో కనుక మీకు యూజ్ అయిందనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. టైపింగ్ క్లాస్ 9 వీడియోతో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.